హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను లక్ష్మి. వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్ తోటమాలి. ఈరోజు నేను ఐకే షోరూమ్కి వచ్చానండి. ఎప్పుడు మొక్కలు, పువ్వులు, ఫర్టిలైజర్స్, పెస్ట్ అనుకుంటూ ఉంటాను కదా, అలా కాకుండా ఈసారి మనకి దీపావళి వస్తుంది కదా. సో కొద్దిగా షాపింగ్ అంటే లైట్స్కి సంబంధించినవి, ఇంటికి డెకరేషన్కి సంబంధించినవి ఏమైనా ఐకేలో దొరుకుతాయి అంటే, ఇంతకుముందు నేను 2-3 సార్లు ఐకేకి వచ్చానండి. ఇది ఇంకా దీపావళి టైంలో రావటం అయితే ఇది ఫస్ట్ టైము. సో ఈరోజు ఐకియా షోరూంలో ఏమేమి ఉన్నాయి, దీపావళికి పనికొచ్చేటివి, ముఖ్యంగా ఇంట్లో మనము డెకరేషన్ చేసుకోవడానికి అవసరమైన ఏమేమి ఉన్నాయి అనేది ఈరోజు మనం కవర్ చేద్దాము. సో మీరు ఎక్కువగా గార్డెనింగ్ సంబంధించిన వాళ్ళు ఎక్కువగా నా ఛానల్ చూస్తూ ఉంటారు కదా, అలా కాకుండా జనరల్గా కూడా మీరు చూస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. సో ఇంకా ఆలస్యం ఎందుకండి, ఇంకా వెళ్ళిపోదాం వీడియోలోకి. ఇవ్వండి, ముందు ఇందులో రావాలన్నమాట. ఇందులో నుంచి వచ్చి మనం ఇంకా ఇక్కడ ఇట్లా వచ్చిన తర్వాత ఇక్కడ ఎంట్రన్స్లో ఇవి ఉంటాయన్నమాట. స్టార్టింగ్ ఐకియా ఓపెన్ చేసిన స్టార్టింగ్లో 2-3 సార్లు వచ్చానప్పుడు, తర్వాత రాలేదంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినాక నేను రాలేదు. యూట్యూబ్లో పెడదాం ఈసారి, ఎప్పుడు పూలే కాదు, కొంచెం నాకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ కావాలి కదా, ఎప్పుడు మొక్కల మధ్య గడుపుతూనే ఉంటాను, అప్పుడప్పుడు కాస్త రిలాక్స్గా కూడా ఉంటుంది అనేసి ఉద్దేశంతో వచ్చాను. మీరు ఆదరించండి, ఎందుకంటే ఇదే కాకుండా ఇంకా నెక్స్ట్ మనకు హైదరాబాద్లో కూడా చాలా ఉంటాయండి. అవన్నీ కూడా నేను కవర్ చేద్దామని అనుకుంటున్నాను. చూడండి, ఇల్లు క్లీన్ చేసుకోవడానికి అవసరమైనవన్నీ ఉంటాయి. బాగుంటుంది, యూస్ఫుల్గా ఉంటుంది ఇది కూడా. ఇలా పైకి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్లో ఇదండి నంబర్. ఇక్కడ మనకి ఎలా వెళ్తే ఏమేమి ఉంటాయి అనేది కూడా అంతా మొత్తం ఇక్కడ రాశారు. ABCD ఇలా ఎక్కడి వరకు ఉంటాయంటే V వరకు ఉంటాయి. ఏమేమి కావాలి మనం కొనుక్కునేటప్పుడు, మనకు పిల్లలు కావాల్సినవి అయితే ఇక్కడ, బట్టలు అయితే ఇక్కడ చూసుకోవచ్చు, ఇంకా ఫ్యాబ్రిక్స్, సోఫాలంటే ఇందులో చూసుకోవచ్చు, డైనింగ్ చైర్స్ అంటే Dలోకి వెళ్ళిపోవచ్చు. ఐకే బిజినెస్, కిచెన్ యాక్సెసరీస్, ల్యాండ్రీ సంబంధించినవి, మ్యాట్రసెస్, ఇవన్నీ కూడా, ఇంకా పిల్లోస్, ప్యాన్స్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయన్నమాట. మనం ఇక్కడ చూసేసుకుంటే ఏ బ్లాక్ ఎలా వెళ్ళాలి అనేది కూడా ఇక్కడంతా పూర్తిగా చక్కగా చూపించేసింది. సో ఇది చూసిన తర్వాత ఎవరు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళిపోవచ్చండి. దీపావళి ఫెస్టివల్ ఆఫర్ ఉంది. 14,990 అంటే 15 వేసుకోండి, ఇది 13కి వస్తుంది. 2,000 ఇవి డిస్కౌంట్లో ఉన్నట్లున్నాయి. డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయండి దీపావళికి, చాలా బాగుంటాయి. చూడండి, ఫ్లవర్ వాజెస్, ఆరెంజ్ కలర్, మనకి చామంతులు వస్తాయి కదా ఈ సీజన్లో, మందారాలు, చామంతులు ఆ టైప్లో ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఎంత ఉంది ఒక్కొక్కటి కాస్ట్ చూద్దాం. కాస్ట్ చూడాలంటే కోడ్ ఉందండి, ఆ కోడ్ స్కాన్ చేస్తే బహుశా వచ్చుద్దేమో. ఫ్లవర్ వేజెస్ కూడా ఉన్నాయి, గ్రీన్ కలరు. కిచెన్లో మనము పెట్టుకుంటాం కదా రాక్స్ అండి, ఇవన్నీ కూడా చూడండి. కట్లరీస్, డైనింగ్ టేబుల్ పక్కన పెట్టుకుంటారు కదా అవి, అంటే మనం ఇంటీరియర్స్ చేయించుకునేటప్పుడు రెడీమేడ్గా కూడా తీసేసుకొని పెట్టేసుకోవచ్చు. చూడ్డానికి చాలా అందంగా ఉంటాయి, కానీ క్వాలిటీ ఎలా ఉంటుందో అనేది నాకు పెద్దగా ఐడియా లేదు. ఇవి లేకపోతే కొన్ని రోజులు టెంపరీగా వాడుకొని పడేయచ్చండి. ఫారిన్ కంట్రీస్లో కదా యూజ్ అండ్ త్రో, ఎన్ని రోజులు వస్తుంది అన్ని రోజులు వాడుకోవటం, తర్వాత వదిలేసి పడేయటం అన్నట్లు వాడుకోవచ్చు. అలా కాదు, మనకి ఎక్కువ టైం కావాలి, లాంగ్ టైంలో కావాలంటే మాత్రం అవి పనికి రావేమో. సూపర్గా ఉందండి నెమలి. ఇవన్నీ అవే ఉన్నాయి. చూపిస్తాను చూడండి. ఇక్కడ రేట్ ఉంటే మనకి బడ్జెట్లో వస్తాయా లేదా అనేది తెలుస్తుంది. అంటే మనకు చూడంగానే ఈ వర్త ఇంత పెట్టడం అనేది కూడా ఒక ఐడియా వచ్చేస్తుంది కదా మనకి. సో ఇక్కడ ఏది రేట్ లేదు, స్కాన్ చేస్తే తెలుస్తుందేమో, కానీ బాగుంది. దీనికి ఉన్నాయి కొన్ని ఐటమ్స్కి చూడండి, దీనికేమో ₹499 అని ఉంది, దీనికి లేదు.
మీకు దీపావళి వచ్చిందంటే ఈ లైట్స్ అండి, ఇవి బాగా ఉంటాయి. ఇవి క్యాండిల్స్ అంటే ఇక్కడ ఫస్ట్ ఫ్రంట్లో కొద్దిగా పెట్టారు, కానీ తర్వాత అక్కడ వెనకాల చాలా ఉంటాయి. అక్కడికి వెళ్ళి చూద్దాం. సోఫాసు, పిల్లోసు ఇవి చాలా బాగుంటాయండి. పిల్లోస్ కూడా వీటి అందానికి చూసి మనము ఇది అబ్బా ఏంటి 199 రూపీసా? ఇది చూడండి 199 రూపీస్ అంట. ఒక్కొక్కటి 199 అంటే 200 ఇవి తీసుకోవచ్చండి. చాలా అందంగా ఉన్నాయి. 200 రూపీస్ అంటే తీసుకోవచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క రేటు ఉన్నట్లుంది. ఇది 299. అదేంటి రేటు? అక్కడ ఒక చోట ఇంకో రేటు ఉంది. ఇది 199. ఓకే, అంటే ఇవి రేట్స్ వేరువేరుగా ఉన్నాయి. రెడ్ కలర్లో ఉండేది, ప్యూర్గా రెడ్ ఉండేది 199, ఇవి 299. అంటే 300, 200 అనుకోవచ్చండి. ఫ్లవర్ వాచెస్ 55,990. ఈ సోఫా సెట్ అండి ఇవి, వీటి కాస్ట్ ఇవి. ఇంకా వాటర్ బాటిల్స్ చూపిస్తాను చూడండి. ఇల్లు అందంగా ఉండాలి, నీట్గా ఉండాలంటే మాత్రం ఇలాంటివన్నీ ఉండాలి. లేదు వద్దు ఎలా ఉన్నా పర్వాలేదు అడ్జస్ట్ అయిపోద్దామంటే ఓకే, గుడ్, వెల్ అండ్ గుడ్. అంటే మనం వాడుకోవాలండి, కొనుక్కోవటం కాదు. మనకు ఉపయోగము వాడుకోవడానికి పనికొస్తాయి అనుకుంటే తీసుకోవాలి. ఫ్లవర్స్ బాగానే ఉంటాయి. దీని మీద కూడా రేట్ లేనట్లుంది. ఈ ఎంట్రన్స్లోనే ఇంకోటి ఉందండి, ఇక్కడ కూడా చూడండి ఎంత అందంగా ఉంటాయి ఇవన్నీ కూడా. ఇవి అంటే ఇవి ఒక్కొక్క పీస్ అనమాట. 10,990 అంటే ఈ 3 కలుపు కాదు, ఒక్కొక్కటి. ఇవన్నీ ఒక్కొక్కటి రేట్. అది లైట్స్ కూడా డిమ్ముగా పెడతారు కదా, ఇంకా హైలైట్ అవుతాయి ఇవన్నీ కూడా. అంటే వాళ్ళు ఏంటంటే సెట్ చేసి పెడతారు మనకు ఒక ఐడియా కోసం. ఓకే, డైనింగ్ టేబుల్ అంటే ఇలా ఉండాలి అని మనకు తెలియజేయటం కోసం ఇలా పెడతారు. కిచెన్లో ఈ ఓవెన్ ఇవన్నీ కదా ఇన్బిల్ట్ అనమాట. ఇవి ఒకప్పుడు ఓపెన్గా బయట పెట్టుకునే వాళ్ళము, ఇప్పుడు ఇన్బిల్ట్ ఈ రకంగా మీరు పెట్టుకోవచ్చు అనేది చూపించడం కోసం మనకు. అసలు మనము ఇల్లు కొన్న తర్వాత ఇల్లు ఏ రకంగా మనం ఒక ఇంటీరియర్ చేయించుకోవాలి అనుకునే ముందే మనం ఒకసారి ఐకేయాకి వచ్చేస్తే, ఐకేయాలో మనం ఇవన్నీ చూసి ఇక్కడ కొన్నామా లేదా అది సెకండరీ, కానీ మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఈ రకంగా చేయించుకోవాలి అనేది. చూడండి ఎక్కడ ఎంత ప్లేస్ కూడా వేస్ట్ కాకుండా ఫ్రిడ్జ్ పక్కన షెల్ఫ్లు, ఓవెన్ అన్నీ కూడా ఇలా పెట్టేసుకోవచ్చు. కౌంటర్ టాపు, కిచెన్ ఈ రకంగా పెట్టుకోవచ్చు. చూసారా మొత్తం సామాన్లు అన్నీ ఇక్కడ సరిపోతాయండి. ఇవి 2 ర్యాకులు తీసుకుంటే మొత్తం సెట్ ఇక్కడ సెట్ చేసేసుకోవచ్చు. 599 రూపీస్ ఒక్కొక్కటి. ఇది ఒక 500 600 అనుకోండి ఒకటి. ఇది కొనుక్కుంటే మొత్తం అన్నీ సెట్ అయిపోతాయి. ఐలాండ్ అంటారు కదా, ఇవన్నీ కూడా యూఎస్ మోడల్స్ అనమాట. ఫారిన్లో కిచెన్స్ అన్నీ ఈ రకంగానే ఉంటాయి. ఆ మోడల్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు మోడర్న్ హౌసెస్ కానీ విల్లాస్ కానీ అందరూ ఈ మోడల్లోనే చేయించుకుంటున్నారు. చేయించుకుంటే రెడీమేడ్ ఇలా చేయించుకోవచ్చు కార్పెంటర్తో, లేదంటే ఇక్కడి నుంచి కొనుక్కొని ఇలా రెడీమేడ్గా పెట్టేసుకోవచ్చు. చిన్న కిచెన్ అయినా కూడా మొత్తం అంతా సెట్ అయిపోయింది. చూసారా, ఇది కూడా బాగుంది. డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని ఇలా తిప్పుకుంటా. కిచెన్ సామాన్లు కూడా దొరుకుతాయి మనకు. 561 రూపీస్ ఇవి.
ఇక్కడ క్యాండిల్స్ కూడా ఉన్నాయి. దీపావళి షాపింగ్ అన్నారు కదా, మొత్తం దీపావళి కావాల్సిన సామాన్లన్నీ ఉంటాయి. దీపావళి, దసరా. ఒక్క రోజంతా సరిపోతుంది ఐకియాకి వస్తే. ఒకసారి మార్నింగ్ వచ్చేసామనుకోండి, ఈవినింగ్ వరకు మనం ఇక్కడ తిరిగి చూడొచ్చు. నేను ఇంతకుముందు 2-3 సార్లు వచ్చినప్పుడు ఇంటికి కావాల్సినవి చాలా వస్తువులు తీసుకున్నానండి. తర్వాత ఒక డెసిషన్ తీసుకున్నామో, అనవసరమన్నీ కొనేస్తూ ఉంటాము, మళ్ళీ లేనిపోనివన్నీ ఖర్చులు అయిపోతాయి, ఇంట్లో ఎక్కడ పెట్టుకోవాలో తెలియక మళ్ళీ అవస్థలు పడుతుంటామని దాదాపు 3-4 ఇయర్స్గా నేను రావటం బంద్ చేశాను. ఐకియా అండంగానే మనం ఇక్కడ వెళ్తే ఏదో ఒకటి కొనేస్తాను, మళ్ళీ తర్వాత అవన్నీ వేస్ట్, అంటే వాడుతున్నామా లేదా అనేది సెకండ్ అయిపోతే అనవసరంగా పడేస్తున్నాం కదా. పడేయర్లేండి ఎవరు కూడా, కానీ ఎందుకో టెంప్ట్ అయిపోతాము, కొనేస్తాము అనేసి రాలేదు. సరే ఈసారి మాత్రం దీపావళికి వచ్చాను అనమాట. ఇదండి ఇక్కడ ఇంకో కిచెన్ ఇన్బిల్ట్ అంతా మొత్తం. అంటే కలర్ కాంబినేషన్స్ కూడా వేరువేరుగా ఇస్తారు. గ్రే కలర్ ఇక్కడ చాలా బాగుంటుంది. ఇది మా ఇంట్లో నేను చేయించుకున్న కలర్ ఇదే. డైనింగ్ హాలు ప్లస్ కిచెన్, అక్కడ వంట చేసుకోవటం, ఇక్కడ పెట్టుకోవటం, తినేయటం. ఫ్రిడ్జ్ కూడా ఇక్కడే ఉంటుంది, క్రాకరీ యూనిట్ కూడా ఇక్కడే ఉంటుంది. మొత్తం ఎంత చక్కగా చూడండి, ప్లేస్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలనేది మనకి చాలా బాగా ఇది ఉపయోగపడుతుంది. ఎక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవచ్చు, ఎక్కడ కిచెన్లో ఎక్కడ స్టవ్ పెట్టుకోవాలి, ఎక్కడ సింక్ వచ్చుద్ది, ఎక్కడ డైనింగ్ టేబుల్ పెట్టుకోవాలి అనేది కూడా మొత్తం మనకు ఐడియా. బాటిల్స్, వాటర్ బాటిల్స్ నింపేసుకోవటం, ఇలా పెట్టేసుకోవటం, గ్లాస్ వేవి కూడా. అంటే 699 రూపీస్ ఈ స్టాండ్ ఒక్కటి కొనుక్కుంటే 4 బాటిల్స్ ఇందులో పడతాయి అన్నమాట. దూరం నుంచి చూపిస్తాను మీకు మొత్తం అంతా. ఇది ఒక హాల్ ఎలా ఉండాలి. సోఫా సెట్ కూడా సూపర్గా ఉందండి. ఇది చూడండి, టీవీకి ఎదురుగా కూర్చున్నామంటే ఇక్కడ ఒకరు పడుకొని చూసుకోవచ్చు, ఇక్కడ 2 సోఫా, 2 కూర్చోవచ్చు, అక్కడ ఎదురుగా ఉంది. ఇది టీవీ యూనిట్, అంటే హాల్లో సెటప్ అనమాట. మొత్తం సెటప్లు, కిచెన్ సపరేట్ ఒక సెటప్, టీవీ హాల్లో పెట్టుకునేటట్టు టీవీ యూనిట్, ఇదంతా మొత్తం ఒక సెటప్. బాగుంటాయి ఇవన్నీ కూడా. మొత్తం చూడండి, టీవీ యూనిట్కి ఎదురుగా సోఫా సెట్, టీపై కూడా ఉంది, వాటర్ బాటిల్స్, గ్లాసులతో సహా ఉన్నాయి. ఇది స్టడీ టేబుల్, అంటే సపరేట్గా స్టడీ యూనిట్ అన్నట్లు ఒకటి పెట్టారు ఇక్కడ. చిన్న పిల్లలకైతే ఇలా పెట్టుకోవచ్చు సెటప్ అనమాట. ఇక్కడ ర్యాకులు అన్నీ ఉన్నాయి మొత్తం. సూపర్గా ఉంది కదా. హాల్ పక్కనే స్టడీ టేబుల్. నచ్చింది చూడండి. ఫోటో ఫ్రేమ్స్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు ఈ రకంగా. కార్నర్ యూనిట్, టీవీ యూనిట్ పక్కన ఏదైనా కార్నర్ యూనిట్ ఉంటే దాన్ని ఇలా పెట్టుకోవచ్చు. ఇల్లు డెకరేట్ చేసుకోవటానికి, దీపావళి పండగప్పుడు చక్కగా లైట్స్ పెట్టుకోవటానికి హ్యాంగింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇవి చక్కగా. ఇంకా క్యాండిల్స్ కూడా ఇవి ఎల్లో కలర్లో ఉన్నాయి. ఈ క్యాండిల్స్ అంటే మంచి వాసన వస్తాయి అనుకుంటా. ఈ సెటప్ అంతా కూడా ఒక క్యాండిల్ సెటప్. మనం ఇప్పుడు సోఫాస్ ఉండే ప్లేస్లోకి ఎంటర్ అయ్యాము. మొత్తం ఈ హాల్ అంతా కూడా ఇందులో సోఫాసే అండి. సింగిల్ ఉన్నాయి, డబుల్ ఉన్నాయి, త్రిబుల్ ఉన్నాయి. పైన చూడండి ఇవన్నీ సోఫా సెట్స్. ఇక్కడ టీపాయి ప్లస్ స్టోరేజ్ కూడా పనికొచ్చుద్ది.
ఇన్ని పిల్లో కవర్స్. మనకి ఇవి ఎంత పొడవు ఉన్నాయి అనేది కూడా ఇక్కడ మెజర్మెంట్స్ ఉన్నాయి. Shop and enjoy our festive offers and more than 700 articles exclusively for the IKEA family members. Thank you. ఈ బొమ్మలు చెప్పాలి. మా అమ్మాయి యూఎస్ వెళ్ళకముందు ఇండియాలో ఉన్నప్పుడు మొత్తం ఐకియా బొమ్మలన్నీ మా చిట్టిబాబుకి. మన ఆఫీసు ఈ ఐకియాకి దగ్గరలో ఉండేది. ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అన్ని వెరైటీస్ మొత్తం అన్ని చిట్టిబాబు బొమ్మలు తెచ్చింది. అంటే ఇవి సాఫ్ట్గా ఉంటాయి, మెత్తగా ఉంటాయి ఆడుకోవడానికని. ఆడటం, వదిలేయటం, పడేయటం అయింది. బాగుంటాయండి సోఫాలన్నీ కూడా, డిఫరెంట్గా ఉన్నాయి. అంటే అన్నీ కాటన్, ఇవన్నీ లెదర్ లాగా కాకుండా అన్నీ కాటన్. కంఫర్ట్ ఉంటాయి మెటీరియల్స్ ఇవి. స్టోరేజ్ ఈ సోఫాకి చూడండి, పైకి ఎత్తేసి స్టోరేజ్లో కూడా వాడుకోవచ్చు. ఇవన్నీ కూడా స్టోరేజ్ ఉంటాయి, పైకి ఎత్తచ్చు అనుకుంటా. కార్నర్లో ఇది మెటీరియల్ ఏంటి మా ఇది? కోటింగ్ ఏనా ఇది? ఇది ఓపెన్ చేసింది ఉందా? అంటే కవరు కనపడట్లేదు. ఇది బ్రాస్ ఐటమ్ కాదంట, కానీ అల్యూమినియం మీద బ్రాస్ కోటింగ్. ఓపెన్ చేసి ఉంటే ఏదన్నా చూపించు. ఉంటే మేడం టైమింగ్ అంటే అదే 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 క్యాండిల్ స్టాండ్ కదా ఇది? క్యాండిల్ స్టాండ్. మనం ఇది వాష్ చేసినప్పుడు ఆ కోటింగ్ వెళ్ళిపోతుందా? చేయకూడదు దీన్ని, వాడద్దా? ఓకే, క్లీన్ చేసుకోవాలి. జస్ట్ తుడిచేసుకోవాలి కానీ వాష్ చేయదు. ఇది ఓపెన్ ప్లేస్ లేదు మేడం, బట్ మిడిల్లో మీకు ఎక్కడైనా ఓకే ఓకే సరే ఓకే మా, థ్యాంక్ యూ. ఈ ట్రేస్ నేను చాలాసార్లు కొందాము అనేసి చాలాసార్లు అనుకున్నానండి, కానీ ఎందుకో తీసుకోలేదు. ఇది ముఖ్యంగా దీన్ని అనుకున్నాను. మా చిట్టుబాబు బొమ్మలు అన్నీ వేసేయడానికి పనికొస్తుంది, ఇది బొమ్మలు వేసుకోవడానికి పనికొస్తుంది, ప్లస్ టీ పైకి కూడా పనికొస్తుంది అనేసి అనుకున్నాను. కానీ ఎక్కడ పెట్టుకుంటాము అనేది 2990 రూపీస్. ఇది ఇంకోటి క్లాత్. వైట్ కూడా బాగుంది. టీపై ఎత్తుకొని పోయినట్లుంది. మనకి టీపాయిలు ఖాళీగా కాకుండా ఇలా డెస్క్లా కూడా ఉంటే ఇంకా ఇది స్టోరేజ్లో కూడా ఉపయోగపడుతుంది. ఇంకొక ఇలా మధ్యలో ఇది ఉంటే కూడా మనం న్యూస్ పేపర్లు పెట్టుకోవడానికి కానీ, ఇలా బాక్సులు పెట్టుకొని మెడిసిన్స్ ఏదైనా పెట్టుకోవడానికి కానీ. మెడిసిన్స్ అంటే గుర్తొచ్చింది, నేను మెడిసిన్స్ పెట్టుకుని బాక్స్ కొనుక్కోవాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను. ఐకియాకి వచ్చినప్పుడు అదొకటి కొనాలని అనుకుంటున్నాను. మొత్తం చూడండి, ఇది కూడా చాలా బాగుంది, పెద్దది. ఎక్కడంటే అక్కడ ఇల్లంతా ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క చోట మెడిసిన్స్ అవి పడేసేయకుండా అంతా ఎవరికి వాళ్ళకి సపరేట్గా
పెట్టుకోవాలని. ఎందుకంటే మా చిట్టుబాబుకి కూడా మెడిసిన్స్ ఉన్నాయో, వాడికి కూడా అప్పుడప్పుడు వామిటింగ్స్ అట్లా అయినప్పుడు బాగున్నాయి, చాలా బాగున్నాయి. కలరు లైట్ పింక్ కలరు. మనము ఆడవాళ్ళం ఏ ఏజ్ వచ్చినానండి, పిల్లలకే పింక్ నచ్చుద్ది అని కాదు, ఏ ఏజ్ వచ్చినా కూడా ఈ పింక్ అన్నది నచ్చుద్ది. చూడండి 79 రూపీస్, బాగున్నాయి కదా. ఫ్లవర్ వాజ్ కూడా ఇక్కడే పెట్టేశారు. చెప్పాను కదా ప్రతి చోట ఫ్లవర్ వాజు విత్ ఫ్లవర్స్ ఇలా పెట్టుకోవచ్చు, బాగున్నాయి కదా. ఒక 2 తీసుకున్నా చాలు, 3 కూడా అవసరం లేదు, 2 పెట్టుకున్నా చాలు. ఇలా ఒకటి పొడవు ఒకటి పొట్టిగా ఇలా పెట్టుకుంటే చాలు. 79 రూపీస్ అంటే 80 రూపాయలు. 2 తీసుకున్నాం అనుకోండి 160 రూపాయలు. బాగున్నాయి, చూద్దాం. 2 తీసుకున్నాను. చెప్తాను, పింక్ అనగానే తెలియకుండానే ఒక ఫస్ట్ షాపింగ్ పింక్ ఫ్లవర్స్. ఇక్కడ ఐకియాలో సోఫా కొంటే సోఫా కవర్స్ దొరుకుతాయంటండి. ఇట్లా కవర్ వేసేస్తే ఇంకా దాని డస్ట్ పడకుండా ఉంటుంది. ఏదైనా ఊర్లలోకి వెళ్ళినప్పుడు కూడా మనం ఇలా కవర్ వేసేసి వెళ్ళిపోవచ్చు. లేదా పిల్లలు ఉన్నారు పైకి ఎక్కి తొక్కుతున్న పెట్ యానిమల్స్, వాటితో కూడా ప్రాబ్లమే, వాటి జుట్టంతా రాలుతూ ఉంటుంది. ఇవ్వండి సోఫా కవర్లు వాటికి దొరుకుతాయి సోఫా కొన్నాక. ఫుట్ స్టూల్ అండి, కాలు పెట్టుకోవడానికి, కూర్చున్నప్పుడు కాలు పెట్టుకోవడానికి సపోర్ట్గా ఉంటుందన్నమాట. ఇవన్నీ చూడండి ఎంత మోడల్స్ అన్నీ చాలా బాగున్నాయి. కలర్స్ ఏ కలర్ కావాలంటే అది సపోర్ట్గా. మనం గంటల తరబడి కూర్చొని సినిమా చూస్తున్నాం అనుకోండి, కాళ్ళకు ఒక సపోర్ట్ ఇవ్వడానికి రౌండ్ షేప్లో రెక్టాంగిల్ మోడల్స్ ఉన్నాయి. మనం ఐకియాలో ఉన్నంతసేపు ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక మ్యూజిక్ చూసారా. ఇంకోటి ఐకియాలో తీసుకోవాల్సిన ఒక వస్తువు అండి, అంటే ఇది ఐకియాలోనే కాదు ఎక్కడైనా తీసుకోవచ్చు, కానీ పెద్దవాళ్ళు భోజనానికన్నా పనికొస్తుంది, లేదా పిల్లలు హోంవర్క్ చేసుకోవడానికి పనికొస్తుంది, ల్యాప్టాప్ పెట్టుకొని వర్క్ చేసుకోవడానికి పనికొస్తుంది. ఆల్ ఇన్ వన్, ఇంకా ఇదే అదేని కాదు. ఇది చాలామంది పండగలు ఫెస్టివల్స్ వచ్చినప్పుడు పూజ చేసుకుంటారు కదా, వినాయక చవితి అలా వచ్చినప్పుడు సపరేట్గా వినాయకుడిని పెట్టుకొని పూజ చేసుకోవడానికి కూడా అలా స్టాండ్కి కూడా ఉపయోగించారు దీన్ని. అంటే యూట్యూబ్లో చూసాను నేను. డెకరేషన్ చేసేసి దాన్ని కనబడకుండా కవర్ చేసేసుకొని పైన వినాయకుడిని పెట్టుకోవటం, లేదా అమ్మవారి ఇంకా దీపావళి వస్తుంది కదా లక్ష్మీదేవి ఫోటో పెట్టుకోవటం, ఇంకా అక్కడ పూజ చేసుకోవటం అనమాట. సోఫా ప్లస్ బెడ్, ఇది మనం సోఫా కూడా వాడుకోవచ్చు, బెడ్కి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఐకియాకి వస్తే కొనుక్కోవాల్సిన ఇంకో వస్తువు కూడా చెప్తానండి. ఇది అన్నమాట. ఇది ఏంటంటే బెడ్ మీద కానీ మంచాల మీద కానీ పరుపుల మీద కానీ సోఫాలు ఉన్నాయి దేని మీదైనా సరే డస్ట్ ఇలా అనేస్తే మొత్తం అంతా కూడా అతకపోతుంది. అప్పుడు తీసుకున్నాను, చాలా యూస్ఫుల్. నేను కార్పెట్ కూడా, ఈవెన్ కార్పెట్లకు కూడా మనకి డస్ట్ ఉంటుంది కదా, వెంట్రుకలు అతుక్కొని ఉంటాయి, డస్ట్ అంతా సన్నటి డస్ట్ మొత్తం అండి ఇలా అనేస్తే చాలు మొత్తం అతుక్కునేస్తుంది. ఇది మాత్రం తీసుకోవాలి ఐకియాలో. కాస్ట్ కూడా పెద్ద ఎక్కువగా ఉండదు. ఇది 99 రూపీస్. ఇది పిల్లోస్ చూపిస్తున్నాను చూడండి, కాస్ట్ వైజ్ 199 రూపీస్. ఇది పిల్లో కవర్సా విత్ పిల్లోస్ అవి? కవర్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి సపరేట్గా. ప్లెయిన్ కావాలంటే, డిజైన్స్ కావాలన్నా ఈ ప్లెయిన్ ఇక్కడ ఉంది.
अगर ये स्टडी टेबल होता ना तो ये स्टडी लैम्प करेक्ट, उसका एक लैम्प का, तो ये बाकी सारे आर्टिकल कितने హాల్లోనే ఇదంతా టీవీ యూనిట్, సోఫా విత్ సోఫా, తర్వాత డైనింగ్, ఇక్కడ క్రాకరీ యూనిట్. ఇది బుక్ స్టాల్ కూడా, మనం బుక్స్ కూడా పెట్టుకోవచ్చు, క్రాకరీ యూనిట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒకటని కాదు, ఎవరికి వచ్చినట్లు ఎవరికి నచ్చినట్లు అట్లా. ఈ లైట్స్ చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. దీపావళికి అందరూ కూడా డెకరేట్ చేసుకోవడానికి బాగుంటుంది. హాల్లో కూడా మనము ఈ రకంగా పెట్టుకోవచ్చు. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు తీసుకున్నానండి ఈ కర్టెన్స్. మా ఇంట్లో ఇప్పటికి కూడా ఉన్నాయి. దాదాపు 4 ఇయర్స్గా వాడుతున్నాను. చాలా బాగుంటాయి, చాలా తక్కువ రేట్లో వస్తాయి, చాలా అందంగా కూడా ఉంటాయి. సో దానికి ఈ రకంగా పెట్టుకోవచ్చని, అంటే పువ్వులు మధ్యలో ఇవి డ్రై చేసేసి, ఇంకా ఎండిపోయినవి కదా, ఇంకెన్ని రోజులైనా పాడవు. మధ్యలో లైట్స్ కర్టెన్ల మీద. ఇందాక అక్కడ వాళ్ళని ఓపెన్ చేయమని చెప్పాం కదా, ఇదిగోండి ఇవి ఇత్తడివి కాదండి, కోటింగ్ అన్నారు. సో వాష్ చేయకూడదు, జస్ట్ యూజ్ చేసుకోవాలి అంతే, తుడిచేసుకొని పెట్టుకోవాలి. ఇంకోండి డైనింగ్ హాల్, క్రాకరీ యూనిట్, వాష్ బేసిన్కి కింద స్టోరేజ్, మొత్తం అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి స్టోరేజ్లో. లైట్, వెనకాల మిర్రర్ కూడా ఇగోండి. ఫ్లవర్ వాజ్ కూడా పెట్టారు ఇక్కడ. డైనింగ్ హాలు ఇది మొత్తం అంతా కూడా డైనింగ్ టేబుల్ మొత్తం కిక్కిరిసినట్లు పెట్టేసుకున్నారు. మనమైతే అన్నం గిన్నె, కూర గిన్నె, రసం గిన్నె, సాంబార్ గిన్నె, పచ్చడి గిన్నె, పచ్చళ్ళు, గిచ్చళ్ళు, ఫ్రూట్స్ ఇవి పెట్టుకుంటాం కదా. ఇదంతా ఫారిన్ కల్చర్ అనమాట. లైట్స్ ఇలా పెట్టుకుంటారు. అవన్నీ వాళ్ళు వేరే చోట పెట్టుకుంటారు, అంటే పక్కన ఎక్కడైనా పెట్టుకుంటారు. డైనింగ్ టేబుల్ ఓన్లీ ఇలా పెట్టుకొని ఓన్లీ ఫుడ్ తింటూ ఉంటారు. ఇది కూడా బాగా నచ్చిన ఐటెంలో ఇది ఒకటండి నాకు. ఇది మల్టీపర్పస్ లాగా ఉపయోగించుకోవచ్చు. ఏ రూమ్లో, కిచెన్లో పెట్టుకోవచ్చు, డైనింగ్ హాల్లో పెట్టుకోవచ్చు, పూజా రూమ్లో స్టోరేజ్ లాగా ఉపయోగించుకోవచ్చు, ఇంకా బెడ్రూమ్లో ఉపయోగించుకోవచ్చు. ఇది ఎంత కావాలంటే అన్ని రకాలుగా ఉపయోగించవచ్చు. దీని కాస్ట్ వచ్చి 2290. ఒకటి మూడు ర్యాక్లు ఉంటాయి. ఫ్లవర్స్, రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. కాస్ట్ లేదు దీని మీద. ఇవి కూడా చాలా అందంగా ఉంటాయి. ఈ కలర్స్ అన్నీ కూడా లైట్ కలర్స్, చాలా బాగుంటాయండి ఇవి. గ్లాస్ ఫ్లవర్ వాజెస్ ఉంటే వాటిలో ఈ రకంగా పెట్టుకోవాలి. అంటే ఒక సెట్ 2 పెట్టారు. బాల్కనీస్ కానీ ఉంటే బాల్కనీస్ ఏ రకంగా పెట్టుకోవచ్చు అనే దానికి ఒక ఐడియా కోసం ఇలా పెట్టారు చూడండి. ఇది ఐటెం కూడా బహుశా నాకు తెలిసి రస్ట్ రాకుండా, అంటే వర్షం పడినా కూడా రస్ట్ రాకుండా ఉంటుంది. మొక్కలకు నీళ్ళు పోయటానికి, ఇవి మొక్కలు పెట్టుకోవడానికి ఒక స్టాండ్ లాగా ఈ రకంగా పెట్టుకోవడానికి ఇలా అరేంజ్మెంట్. ఒక 2 చైర్స్, అంటే బాల్కనీలు ఇప్పుడు చిన్నవిగానే ఉంటాయి కదా, అటు ఇటు ఒక 2 చైర్లు పెట్టుకొని మధ్యలో ఒక టీ పై, ఈవినింగ్ టైమ్స్లో టీ తాగడానికి, స్నాక్స్ తినడానికి చక్కగా వాళ్ళని ఈ రకంగా డెకరేట్ చేసుకొని. ఏంటంటే మనకి ఈ మొక్కలు పెట్టుకోవడానికి వీళ్ళైన అపార్ట్మెంట్స్లో
ఈ రకంగా మనకి ఇవి రియల్ ఫ్లవర్స్, రియల్ ప్లాంట్స్ కాకుండా ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్, ప్లాస్టిక్ ప్లాంట్స్తో ఈ రకంగా డెకరేట్ చేసుకోవటానికి. బాల్కనీ అంటే అవుట్ సైడ్ నుంచి మనకు అంత ఊరంతా చూస్తూ ఉంటాం కదా, దానికి వాల్పేపర్ పెట్టారనమాట బాల్కనీ. భలే ఉంది కదా ఐడియా. ఐకియా అన్నది ఒక రోజంతా స్పెండ్ చేసే ప్లేస్ అండి. అలాగే ఈ వీడియో కూడా ఒక రోజులో మనము రిలీజ్ చేయలేము. అంటే ఇది 2-3 అవర్స్ వీడియో వచ్చిందండి. అది కాకపోతే మనము వీడియోని 30 మినిట్స్ వరకు నేను ఇప్పటికీ అప్లోడ్ చేస్తున్నాను పార్ట్ ఏలో. ఒకవేళ పార్ట్ ఏ బాగా సక్సెస్ అయితే నేను పార్ట్ బిని కూడా రిలీజ్ చేస్తాను. కింద కామెంట్ రూపంలో తెలియచేయండి పార్ట్ బి కూడా మీరు రిలీజ్ చేయమని. ఎక్కువ మంది అడిగితే పార్ట్ బిని కూడా రిలీజ్ చేస్తానండి. ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను అండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్.